విశాఖ జిల్లా నక్కపల్లిలో బుధవారం పట్టుబడిన 5గురు ఇరాన్ దేశానికి చెందిన పర్యాటకులని పోలీసులు నిర్ధారించారు. పట్టుబడ్డ వారి వద్ద సరైన పాస్పోర్ట్లు, వీసాలు ఉన్నట్లు ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. అనుమానం వచ్చినందున 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి నిర్ధారించాక 5గురు ఇరానియన్లను వదిలేస్తామన్నారు. గతంలోనూ పర్యాటక వీసాపై వీరు భారత్ వచ్చినట్లు చెప్పారు. ఒడిశా నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విశాఖ వస్తున్నట్లు ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో బుధవారం పట్టుబడిన 5గురు ఇరాన్ దేశానికి చెందిన పర్యాటకులని పోలీసులు నిర్ధారించారు. పట్టుబడ్డ వారి వద్ద సరైన పాస్పోర్ట్లు, వీసాలు ఉన్నట్లు ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. అనుమానం వచ్చినందున 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి నిర్ధారించాక 5గురు ఇరానియన్లను వదిలేస్తామన్నారు. గతంలోనూ పర్యాటక వీసాపై వీరు భారత్ వచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? విశాఖ జిల్లా నక్కపల్లి టోల్గేట్ వద్ద నిన్న 5గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా పర్యాటకులేనని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిన్న ఒడిశా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోలీస్ బలగాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పోలీస్ బలగాలు అక్కడ వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రంతా కూడా కలకలం రేగింది. 5గురు విదేశీయులు రావడంతో పాటు అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడంతో అనుమానాలు వ్యక్తమే. అయితే విచారణ తర్వాత పోలీసులు వారంతా కూడా పర్యాటకులే అన్న విషయానికి ప్రాథమికంగా వచ్చారు. ఇరాన్ దేశం నుంచి వచ్చిన వీరిలో 3 మగవారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. గతంలో కూడా కిందటి ఏడాది కూడా వీరు పర్యాటక వీసాపై భారత్ కు వచ్చారని, ఈసారి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఒడిశాకు వచ్చారని పోలీసులు నిర్ధారించారు. వారి వద్ద ఉన్నటువంటి పాస్పోర్టు, వీసాలు కూడా ప్రస్తుతానికి అవి అసలువే అని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే అనుమానాస్పదంగా ఉండడం, అనుమానాస్పద పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవడం వల్ల మరోసారి భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి వారు ఎక్కడి నుంచి వచ్చారన్నవి పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాత వారిని వదిలిపెడతామని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. నిన్న ఒడిశాలో 2 రోజుల క్రితం ఒడిశాలో వీరు బస్ చేసి అక్కడ పోలీసులు ప్రశ్నించడంతో తప్పించుకొని రావడంతో ఒడిశా పోలీసులు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వీరిని మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం వారు విశాఖపట్నం చేరుకుంటారు. ఒడిశా స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ పోలీసులు వీరిని ఒకసారి ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమికంగా వీరు పర్యాటక వీసా మీదే వచ్చారు, ఎలాంటి అనుమానాస్పదంగా లేదన్న విషయాన్ని నిర్ధారించారు. ఈ విషయాన్నే ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే మరొకసారి భారత రాయబార కార్యాలయంతో దీన్ని నిర్ధారించుకున్న తర్వాతే వారిని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు నాగేశ్వరరావు.